హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. ఈరోజు వీడియో ఏంటంటే ఎందుకు మహీంద్రా షేర్స్ పడిపోయాయి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అసలు దాని వెనకాల ఉండే రీజన్ ఏంటి, ఇప్పుడు మహీంద్రా షేర్స్ని బై చేయాలా లేదా అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మీరు చూసుకున్నట్లయితే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లాస్ట్ ఇయర్ నుంచి ఫుల్గా పడుతూనే వచ్చింది బికాస్ ఆఫ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్. అలాంటి టైంలో కూడా మన డిఏఎస్ వాళ్ళు మార్కెట్ని కొంటూ వస్తున్నారు కదా, అందుకే మన ఇండియన్ మార్కెట్ 22,800 దగ్గర అయితే ఫుల్ సపోర్ట్లో ఉంది. చాలామంది ఇన్వెస్టర్స్ అలాగే రీసెర్చర్స్ కూడా చెప్పేది ఏంటంటే 22,800 దగ్గర నుంచి మార్కెట్ అప్ సైడే వెళ్తుంది కానీ డౌన్ సైడ్ రాదని అయితే చూస్తున్నారు. నెక్స్ట్ అసలు మ్యాటర్లోకి వస్తే నిన్న ఎందుకని మహీంద్రా షేర్స్ అంత ఫాల్స్ని చూద్దాం. మహీంద్రా గారికి ఓన్లీ ఆటో సెక్టరే కాకుండా ఇంకా చాలా సెక్టర్స్ అయితే ఉన్నాయి కదా, ఎగ్జాంపుల్గా టెక్ మహీంద్రా, ఎంఎంఎఫ్సిఎల్, ఎంఎల్డిఎల్ ఎక్సెట్రా. అసలు ఈ ఎంఎంఎఫ్సిఎల్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎంఎంఎఫ్సిఎల్ అంటే మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీస్, అండ్ ఎంఎల్డిఎల్ అంటే మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్. ఎంఎంఎఫ్ఎస్ఎల్ అలాగే ఎంఎల్డిఎల్ ఈక్విటీ షేర్స్ని అఫీషియల్గా తీసుకుంటున్నామని అనౌన్స్ చేశారు మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అంతేకాకుండా ఎంఎంఎఫ్ఎస్ఎల్కి 3,000 crores అలాగే ఎంఎల్డిఎల్కి 1,500 crores ఫండ్స్ అప్రూవ్ చేస్తామని చెప్పారు. అందుకే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఎంఎండ్ఎం 6% ఫాల్ అయితే చూసింది. ఇది ఫ్రెండ్స్ మహీంద్రా షేర్స్ నిన్న ట్రేడింగ్ సెషన్లో ఫాల్స్ నుంచి చూడడానికి మెయిన్ రీజన్. మీరు కానీ నిన్న ఎంఎండ్ఎం షేర్స్లో ట్రేడింగ్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేటెడ్ న్యూస్ కోసం ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.